దీంట్లో రైతులకు కష్టం వస్తే వదిలేసి ఊరుకునే సమస్యనే లేదు. రైతుల పక్షాన దీర్ఘకాలికమైన పోరాట కార్యాచరణని కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. తొందరలోనే ఆ ప్రణాళికతోని ముందుకు వస్తాము. కాబట్టి ఈ పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ప్రభుత్వాన్ని ముందే మేల్కొల్పాలని మార్చి 1 తారీఖు నుంచి గత 25 రోజులుగా వివిధ సందర్భాలలో ప్రభుత్వానికి తెలియజెప్పే ప్రయత్నం అన్ని రకాలుగా మేము చేసినాము. కోదండ రెడ్డి గారు వెళ్ళి సివిల్ సప్లైస్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. మేము పదే ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినాము, లేఖలు రాసినాము. ప్రక్రియ ప్రారంభించండి, పంట చేతికి వస్తుంది. పంట కళ్ళాల్లోకి వచ్చిన తర్వాత ఆలస్యం చేస్తే రైతులకు నష్టం జరుగుతుందని పదే కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసిన ఈ రోజు వరకు ఆ కార్యాచరణను ప్రభుత్వం చేపట్టలేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టేసి తప్పించుకోవడం ద్వారా రాజకీయంగా ఒక వెసులుబాటును పొందాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. రాష్ట్ర ప్రభుత్వమే వడ్ల సేకరణ చేస్తలేదని రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టేసి బీజేపీ చేయాలనుకుంటుంది. దీన్ని తప్పుదోవ పట్టించడానికి ఒకడు విద్యుత్ ఛార్జీలు పెంచండి, ఇంకోటి గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచారు. ఇప్పుడు వరి మీద కొట్లాడాలనా, విద్యుత్ ఛార్జీల మీద కొట్లాడాలనా, గ్యాస్ డీజిల్ పెట్రోల్ మీద కొట్లాడాలి? ఇంకా మీరు చెప్పురి. ఇప్పుడు నేను ప్రెస్ పెట్టింది దానికి, మీరు అడుగుతారు దీనికి. నేను ఇది చెప్తే నువ్వు ఇది రాయవు, అది రాయవు. అంటే ఎంత వ్యూహాత్మకంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్రజల్ని దోసుకుంటూ అసలైన సమస్యను పక్కదారి పట్టించి, వాస్తవంగా ఈరోజు మేము సమీక్షా సమావేశం రైతుల గురించి పెట్టుకుందాం అనుకున్నాం. సడన్గా విద్యుత్ ఛార్జీలది వచ్చి పడ్డది, గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుడు వచ్చి. సో దీన్ని కొంచెం అవతలికి జరిపి దాన్ని కొంచెం ముందుకు తీసుకున్నాం. ఇప్పుడు మీ దయా మా ప్రాప్తం, ఏది చూపిస్తారో ఏది చెప్తారో. ఏం చేయలేక కాదు, మేము ఏం చేసినా కూడా చూపించలేనంత నిస్సహాయ స్థితులకు మీడియా మిత్రులు నెడుతున్నది ప్రభుత్వం. కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే కంచేసి కాపాడుతాం, కేసీఆర్ను పోలీసులు ఎత్తుకపోకుండా. అది నా బాధ్యత. వేలాది మంది మా శ్రేణులను అక్కడ మోహరింపజేసి సమస్య అది అంతకుముందు కేసీఆర్ చెప్పిండు కదా, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని. ఓట్లు కొనుడో నెక్స్ట్ ఏం జరగాలను ఆయన పాపులర్ స్లోగన్ ఉంది కదా, అది జరుగుడో. రెండిట్లలో అయ్యే వరకు మా శ్రేణులను చుట్టూతో పెడతాం. ఇక ఆయన ఏమవుతాడో, పొట్టవుతాడో పొడుగవుతాడో నాకు తెలియదు, కానీ వాళ్ళ ఇష్టం. కాకపోతే సమస్య చాలా తీవ్రంగా ఉంది. మీరు ఈ సమస్యలు అయితే గుర్తించండి. అందుకే దీన్ని ప్రాధాన్యత కింద విద్యుత్ ఛార్జీల పెంపును, గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరల పెంపును ప్రాధాన్యత కింద తీసుకున్నాం. వచ్చే నెల 7 తారీఖు వరకు ఈ కార్యాచరణను తీసుకున్నాం. ప్రధానంగా మీరు ఫోకస్ చేయాల్సింది వీటి మీదనే. వరి మీద రేపు మా పెద్దలు మీకు కావాల్సిన వివరాలన్నీ కార్యాచరణతో సహా మొత్తం చెప్తాం. కాబట్టి ఇవాళటి వరకు మీడియా మిత్రులకు విద్యుత్ ఛార్జీలు, గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచిన దాని మీదనే నిరసన కార్యక్రమాలు ఉంటాయి. 31 తారీఖు, 4 తారీఖు, 5 తారీఖు, 7 తారీఖు ఏదైతే కార్యక్రమాలను ఇచ్చినామో ఆ కార్యక్రమాల మీదనే దృష్టి పెట్టి వాటిని విజయవంతం చేసే విధంగా మీ సహకారం ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.